సో డియర్ ఫ్రెండ్స్, జావా ఇన్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్లో ఇప్పుడు మనం 18th ట్యుటోరియల్లో ఉన్నాం. సో ఈ 18th ట్యుటోరియల్లో నేను మీకు ఒక సింపుల్ ప్రోగ్రామ్ని ఎలా రాయాలి, ఓకే, అంటే ఒక జస్ట్ లైక్ ఏ సింపుల్ సాఫ్ట్వేర్ లాగా మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాసుకోవాలి, అలాగే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం యావరేజ్ అనేది కనుక్కుంటాం. సో ఒక 5 నంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే, ఆ 5 నంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత దాని నుంచి మనం యావరేజ్ నంబర్ ఎంత అనేది కనుక్కోవడం. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కదా. సో యావరేజ్ అనేది మనం జనరల్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయం అర్థం చేసుకోవడం కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో నేను మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను, అది విన్న తర్వాత మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఉందనుకోండి, ఓకే ఓకే డిపార్ట్మెంటల్ స్టోర్ కాకపోయినా ఏదో ఒక చిన్న స్టోర్ అనేది ఉందనుకోండి. ఈవెన్ అది డిపార్ట్మెంటల్ స్టోరా, మొబైల్ స్టోరా, లేదా ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇలాంటి షాప్స్లో ఏంటంటే వారికి ఒక పర్టికులర్ ఇన్కమ్ అనేది ఉండదన్నమాట. అంటే ఒకరోజు ఎక్కువ అవుతుంది, ఒకరోజు తక్కువ అవుతుంది. సో వారి యావరేజ్ ఇన్కమ్ని లెక్క కట్టేందుకు మనం యావరేజ్ అనేటువంటి ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఓనర్ యొక్క యావరేజ్ ఇన్కమ్ అంటే డైలీ అతను ఎంత సంపాదిస్తున్నాడో తెలియాలంటే మనకు ఏం తెలియాలి, అతని యొక్క 10 రోజుల ఇన్కమ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రోజుల ఇన్కమ్ తీసుకొని, లేదా 30 డేస్ కూడా తీసుకోవచ్చు, మీరు నెల మొత్తం తీసుకున్నా సరే డైలీ ఇన్కమ్ తెలుసుకోవడానికి. ఓకే, సో ఒక 10 రోజుల ఇన్కమ్ని మనం తీసుకొని, అంటే ఒకరోజు 150 రావచ్చు, ఒకరోజు 200 రావచ్చు. అతనికి వచ్చే ఇన్కమ్ అనేది మనం చెప్పలేం కదా, ఎందుకంటే షాప్ కదా. సో ఒక జాబ్ హోల్డర్ అయితే అతని శాలరీ అనేది ఒక ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది. కానీ ఇలాంటి టైంలో, ఐ మీన్ ఒక షాప్ ఓనర్కి వచ్చే ఇన్కమ్ అని మనం లెక్క కట్టాలంటే మనకు యావరేజ్ అనేది తెలిసి ఉండాలి. సో ఆ యావరేజ్ తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యావరేజ్ని కనుక్కోవడం ఎలాగా అనేది చాలా సింపుల్ అండి. ఓకే, ఎలా సింపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఈరోజు ఇన్కమ్ ఎంత వచ్చింది, రేపు ఇన్కమ్ ఎంత వచ్చింది, ఈ విధంగా మనం 10 రోజుల ఇన్కమ్ని మొత్తం టోటల్ చేసేసి ఆ టోటల్ ఇన్కమ్ బై 10 డేస్ 10. ఓకే, సో 10 రోజుల ఇన్కమ్ కాబట్టి బై 10, అదే 30 డేస్ ఇన్కమ్ అయితే బై 30. ఆ విధంగా తీసుకున్నట్లయితే మనకు పర్ డే ఇన్కమ్ ఎంత అనేది తెలిసిపోతుంది. సో అది యావరేజ్ యొక్క ఫార్ములా. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ బై, ఐ మీన్ యావరేజ్ డైలీ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, యావరేజ్ ఇన్కమ్ పర్ డే ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ బై టోటల్ డేస్, అంతే. ఓకే, యావరేజ్ ఇన్కమ్ పర్ డే, యావరేజ్ ఇన్కమ్ పర్ డే ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ బై టోటల్ డేస్, అది. ఓకే, సో అది ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తాను చూడండి, యావరేజ్ అంటే ఏవిజీ అనుకోండి, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, టోటల్ ఇన్కమ్. ఓకే, టోటల్ ఇన్కమ్ బై ఏంటండి, బై టోటల్ డేస్, అది. ఓకే, టోటల్ ఇన్కమ్ బై టోటల్ డేస్, ఇది మన యొక్క ఫార్ములా అనమాట. ఓకే, సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని రాసి, ఒక చక్కటి ప్రోగ్రామ్ని రాసి మనం ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. ఓకే, సో దానికోసం ఇక్కడ ఇన్కమ్ని ఎంటర్ చేయడం కోసం యూజర్ చాయిస్, ఓకే, మనం ఏ ప్రోగ్రామ్ రాసినా కూడా దాదాపుగా యూజర్ చాయిస్ అనేది యూజ్ చేస్తే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుందండి. ఓకే, సో దానికోసం అంతే. ఓకే, ఇంపోర్ట్ చేసుకోండి, ఇంపోర్ట్ ఇదంతా మనకు తెలుసు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చేస్తాను. ఓకే, జావా డాట్, ఓకే, యూటిఐఎల్ డాట్ స్కానర్. ఓకే, సో తీసుకున్న తర్వాత ఏం చేద్దామంటే ఒక ఈ యొక్క స్కానర్కి వేరియబుల్ని మనం క్రియేట్ చేయాలి కదా, స్కానర్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇన్పుట్ అనుకుందాం, అంతే సింపుల్గా.
ఓకే. సో న్యూ స్కానర్, ఇది మనకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను అంతే, ఏం లేదు. ఓకే. సో system.in, దట్స్ ఆల్. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్. ఓకే. సో స్కానర్ ఇన్పుట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన కొన్ని ఇంట్ వేరియబుల్స్ అనేవి తీసుకుందాం. ఓకే, ఇంట్ ఓకే, ఫస్ట్ ఇన్కమ్. ఓకే, ఇన్కమ్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత మనకు టోటల్ ఇన్కమ్ అనేది అవసరం కదా, సో టోటల్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఓకే. సో ఆ తర్వాత యావరేజ్ కావాలి కదా మనకు, ఇంట్ యావరేజ్ లేదా యావరేజ్ ఇన్కమ్ అని కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, ఏవిజీ ఇన్కమ్. ఓకే. సో ఇక్కడ యావరేజ్ ఇన్కమ్ పర్ డే అనేది క్యాల్కులేట్ చేయబోతున్నాం మనం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూజర్ నుంచి ఇన్పుట్స్ ఎన్నిసార్లు తీసుకోవాలి, ఒక 10 డేస్కి మనం ఈ యొక్క రిజల్ట్ని తీసుకోవాలనుకుంటే, అంటే ఒక 10 రోజుల ఇన్కమ్ని తీసుకొని మనం పర్ డే ఇన్కమ్ కనుక్కోవాలనుకుంటే మనం యూజర్ నుంచి ఎన్నిసార్లు తీసుకోవాలి ఇన్పుట్ అంటే 10 టైమ్స్ తీసుకోవాలి. ఓకే. డైలీ ఇన్కమ్ ఎంత, ఏ రోజు ఆ రోజు ఇన్కమ్ అనేది టోటల్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి మనం 10 టైమ్స్ అనేది తీసుకోవాలి. ఓకే. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వైల్ లూప్ అనేది యూజ్ చేయాలి. ఓకే. సో వైల్ లూప్ని మనం ఎలా యూజ్ చేస్తాం అని అంటే, ఇక్కడ ఫస్ట్ మనకు దానికోసం ఒక x అనే వేరియబుల్ కావాలన్నమాట. ఓకే, ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. అండ్ ఇక్కడ టోటల్ వేరియబుల్ ఉంది కదా, దీనికి కూడా వాల్యూని ఎంటర్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు టోటల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, 0. ఓకే. సో ఎందుకంటే ఇన్కమ్ అనేది 0, మనం అసలు ఇన్పుట్ తీసుకోకుండా ఇన్కమ్ 0 అనమాట. ఓకే, ఇది మర్చిపోవద్దు. సో ఇక్కడ వైల్ లూప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఈ x ఈజ్ ఈక్వల్ టు 0 మాత్రం మనం జస్ట్ లూపింగ్ పర్పస్ తీసుకున్నాం అంతే. ఓకే. సో ఎందుకంటే 10 డేస్ ఇన్కమ్ కాబట్టి. ఓకే, అర్థమవుతుంది చూడండి మీకు. వైల్ ఇక్కడ x ఈజ్ లెస్ దెన్ 10. ఎందుకు ఇది అంటే మనకు లూపింగ్ అనేది ఏదో ఒక బ్రేక్ అనేది ఉండాలి కదా. ఓకే. సో 10 రోజుల 10 సార్లు లూప్ అనేది జరిగిన తర్వాత ఇది ఎండ్ అయిపోవాలి అనడానికి కండిషన్ అనేది మనం ఇలా రాసుకున్నాం. సో ఎక్కడ దీన్ని యూజ్ చేసి, సో ప్రతిసారి అంటే ఈ లూపింగ్ జరిగిన ప్రతిసారి ఏం కావాలంటే మనకు x++ అనేది జరగాలి. ఓకే, ఇది మర్చిపోకుండా ఎంటర్ చేయాలి, లేదంటే మీకు లూప్ అనేది ఎండ్లెస్ అయిపోతుంది ఇంకా. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ నుంచి మనం ఇన్పుట్ అనేది తీసుకోవాలి ఫస్ట్. ఓకే. సో దానికంటే ముందు యూజర్కి అతను ఏది ఎంటర్ చేయాలో మనం రాస్తే బాగుంటుంది కదా. సో ప్రాంప్ట్ అనేది యూజ్ చేద్దాం ఇక్కడ. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ అనేది రాస్తున్నాను, ఎంటర్ యువర్ ఇన్కమ్ ఆఫ్ డే. సో అన్న తర్వాత ఏం చేస్తానంటే ప్లస్ అనేది తీసుకొని ఇక్కడ x అనేది తీసుకుంటాను. యాక్చువల్లీ x వాల్యూ ఎంత, 0, కానీ మనం x++ని తీసుకున్న తర్వాత దీన్ని తీసుకుంటున్నాం కాబట్టి x వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఆ పద్ధతిలో ఇక్కడ మనం ప్రాంప్టింగ్ అనేది ఏమిస్తున్నట్టు అవుతుంది యూజర్కి, ఎంటర్ యువర్ ఇన్కమ్ ఆఫ్ డే 1 అవుతుంది. ఓకే. సో ఆ తర్వాత ప్లస్ అనేది తీసుకొని నేను ఏం చేస్తానంటే ఇక్కడ జస్ట్ ఒక కోలన్. ఓకే. సో ఈ కోలన్ అనేది ఏమవుతుందంటే ఎంటర్ యువర్ ఇన్కమ్ ఆఫ్ డే 1 అని చెప్పేసి తర్వాత ఇది వచ్చేస్తుంది. ఓకే, మీకు అవుట్పుట్లో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది జస్ట్ ప్రాంప్ట్ అన్నమాట అంతే. ఓకే. సో యూజర్కి మనం చెప్పడం అనమాట, అంటే అతను ఏం ఎంటర్ చేస్తున్నాడో అతనికి తెలియాలి కదా. ఓకే. సో అదనమాట.
ఆ తర్వాత ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. ఓకే. సో ఇన్పుట్ మనం ఎలా తీసుకుంటాం అని అంటే ఎక్కడ తీసుకుంటాం అంటే ఈ వేరియబుల్లోకి తీసుకుంటాం. ఓకే. మనం ఏం ఎంటర్ చేయమంటున్నాం, ఇన్కమ్ ఎంటర్ చేయమంటున్నాం. సో ఇన్కమ్ అనే వేరియబుల్ని తీసుకోండి. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే ఏంటి, స్కానర్ వేరియబుల్ ఇది. ఓకే. ఇన్పుట్ డాట్ ఏంటండి, నెక్స్ట్ ఇంట్. ఎందుకంటే నెక్స్ట్ స్ట్రింగా నెక్స్ట్ స్ట్రింగ్ కాదు, నెక్స్ట్ ఇంట్. ఓకే. సో ఓకే, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇంట్ అనేది ఎందుకు తీసుకున్నాం అంటే మనం ఇంట్ అనేటువంటి ఈ వేరియబుల్లోకి వాల్యూని అసైన్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ స్ట్రింగ్ అంటే టెక్స్ట్ వాల్యూని తీసుకున్నప్పుడు టెక్స్ట్ అనేది అసైన్ చేస్తాం, అంటే నెక్స్ట్ లైన్ అనేది తీసుకుంటాం అప్పుడు. ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్ అనేది అసలు ఉండనే ఉండదు. ఓకే. నెక్స్ట్ లైన్ అనమాట. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ ఇంట్ తీసుకున్నాం. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఇన్కమ్ అనేది యాడ్ చేసుకున్నాం. సో టోటల్ ఇన్కమ్ అనేది క్యాల్కులేషన్ జరగాలి కదా మరి. సో టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ అంటే టోటల్ ఇన్కమ్ ఎంత అండి ప్రస్తుతానికి 0. ఆ తర్వాత ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి ఇన్కమ్. ఓకే. సో ఫస్ట్ లూపింగ్లో అంటే డే 1 ఇన్కమ్ ఎంత యాడ్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 0 + 100 100 అవుతుంది. నెక్స్ట్ డే 2 ఇన్కమ్ ఎంత 200 అనుకోండి. సో టోటల్ ఇన్కమ్ ఏమవుతుంది 100 ప్లస్ ఇన్కమ్ ఎంత 100 ప్లస్ 200 ఎంత అయింది 300. ఆ విధంగా మనకు టోటల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పటి వరకు మనం రాసింది ప్రాంప్ట్ అనేది తీసుకున్నాం, లూపింగ్ అనేది జరుగుతుంది 10 డేస్ వరకు మనకు లూప్ అవుతుంది, అంటే 10 టైమ్స్ లూప్ అవుతుంది. ఓకే. ఈ ప్రోగ్రామ్ అనేది ఆ తర్వాత ఇప్పుడు ఇది జరిగిపోయింది కదా. ఓకే. ఇది ఓకే. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అనేది ఇక్కడ రాసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, లాస్ట్ అంటే 10 డేస్ 10 టైమ్స్ మనం ఇన్కమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకు టోటల్ ఇన్కమ్ అనేది అప్పుడు జనరేట్ అయింది. సో అప్పుడు బాడీ నుంచి బయటికి వెళ్ళండి, అంటే వైల్ లూప్ నుంచి బయటికి వెళ్ళి మనం యావరేజ్ అనేది కనుక్కోవాలి. సో ఏవిజీ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి ఫార్ములా ఏంటండి, టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఓకే, టోటల్ బై ఏంటండి, టోటల్ బై టోటల్ డేస్. ఎన్ని డేస్ అండి 10 డేస్. ఇక్కడ ఎన్ని డేస్ అనేది మనమే కండిషన్లో ఇచ్చేసాం అంతే. ఓకే. సో 10 రోజుల ఇన్కమ్ని మనం తీసుకొని ఏం చేస్తున్నాం అంటే డైలీ ఇన్కమ్ ఎంత అనేది కనుక్కుంటున్నాం. సో ఇప్పుడు మనం ఫైనల్ రిజల్ట్ని ఇచ్చేస్తాం. ఓకే. యావరేజ్ని కనుక్కున్నాం కదా మనం. సో అది ప్రింట్ చేసేసుకుందాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది రాసుకుంటున్నాం. ఏమని, యువర్ డైలీ లేదా యువర్ ఇన్కమ్ పర్ డే ఈజ్, ఓకే, లేదా యువర్ డైలీ యావరేజ్ ఇన్కమ్ అని కూడా అనవచ్చు మనం, ఎందుకంటే యావరేజ్ అనే పదాన్ని యూజ్ చేస్తే బాగుంటుంది కదా. యువర్ డైలీ యావరేజ్ ఇన్కమ్. ఓకే. ఏవిజీ ఇన్కమ్ ఈజ్. ఓకే. ఇక్కడ మీరు ఏమైనా రాసుకోవచ్చు, నేను జస్ట్ ఫర్ ఫన్ ఈ విధంగా రాశాను అంతే. యువర్ డైలీ యావరేజ్ ఇన్కమ్ ఈజ్ ఏంటండి ఇది. ఓకే. సో యావరేజ్ ఇన్కమ్ అనే వేరియబుల్ని ఎంటర్ చేస్తే ఏమవుతుంది మన క్లాస్లో అది ప్రింట్ చేస్తుంది అనమాట. ఒకసారి చూద్దామా ఇప్పుడు. సో ఇది ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అనేది నేను చెక్ చేస్తున్నాను. నథింగ్ ఈస్ దేర్. ఓకే. సో ఇప్పుడు కొంచెం ఇది ఇలా తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు కొంత కన్వీనియన్స్ కోసం అంతే. ఓకే. అంటే మీకు చూసేటప్పుడు చాలా చక్కగా అర్థం అవ్వడం కోసం అంతే. సో రన్ చేస్తున్నాను చూడండి. సో ఎంటర్ యువర్ ఇన్కమ్ ఆఫ్ డే 1 అని చెప్పేసి వచ్చింది. ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే 1 250 అనుకోండి. ఓకే. సో ఆ తర్వాత ఇన్కమ్ ఆఫ్ డే 2 ఎంత 350 అనుకోండి. ఓకే.
ఇన్కమ్ ఆఫ్ డే 3 ఎంత 750 అనుకోండి. ఓకే, సో 600. ఈ విధంగా వేరియేషన్ ఉంటుంది. ఒక షాప్లో ఎంత అవుతుందనేది ఎవరు చెప్పలేరు కదండి. ఒకరోజు 150 అయ్యింది అనుకోండి. ఓకే, సో ఆ తర్వాత 700 అయింది అనుకోండి. డే 8 900 ఇన్కమ్ వచ్చింది. ఓకే, సో ఆ తర్వాత 100 రూపీసే వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో డే 10 లాస్ట్ డే, దీని తర్వాత మనకు రిజల్ట్ కూడా వచ్చేయాలన్నమాట. 550 రూపీస్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి. ఓకే, సో డే 1 ఎంత వచ్చింది 250, డే 2 350, అలాగే 750, 600, 500, 150, 700, 900, 100 రూపీస్, 550. కొంచెం ఇది పైకి అంటున్నాను. సో ఇది లాస్ట్ ఇన్కమ్ ఎంటర్ చేసిన తర్వాత నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను, మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో 485 రూపీస్ మీ యొక్క డైలీ యావరేజ్ ఇన్కమ్ అనేది ఇక్కడ క్యాల్కులేట్ చేసి చెప్పడం జరిగింది. ఓకే, మీకు మరికొన్ని టిప్స్ అనేవి నేర్పిస్తాను నేను. ఇక్కడ ఏంటంటే మనకు లైన్స్ అనేవి ఎక్కువ అవుతున్నవి కదా, ఈ విధంగా కాకుండా మనం ఇక్కడ సేమ్ లైన్లో వచ్చేలా చూడండి. ఓకే, దీన్ని మాత్రం ఓకే, అంటే ఇన్కమ్ని మాత్రం సేమ్ లైన్లో రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రాంప్టింగ్ తర్వాత ప్రింట్ లైన్ అనేది కాకుండా ఓన్లీ ప్రింట్ అనేది తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట 500, 650, 250, సారీ 25 రూపీస్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, 150 అండ్ 725, 850, ఓకే, 640, 190, ఓకే, 180, 200. సో ఇప్పుడు యావరేజ్ ఇన్కమ్ ఎంత వచ్చిందండి 411. సో ఈ విధంగా మనం ఒక వ్యక్తి యొక్క యావరేజ్ ఇన్కమ్ని కనుక్కోవచ్చు. ఒక యావరేజ్ అనేది కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకే, దేనికైనా యావరేజ్ని కనుక్కోవచ్చు అనమాట మనం. సో ఈ విధంగా మనం యావరేజ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే చాలా సింపుల్ అండి. ఇక్కడ మనం దానికోసం యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవడం కోసం స్కానర్ అనేది యూజ్ చేసాం. సో ఈ స్కానర్ కోసం మనం స్కానర్ ఇంపోర్ట్ చేసుకొని స్కానర్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇది ప్రీవియస్ ట్యూటోరియల్స్లో మనం చూస్తూ వచ్చింది. సో ఇక్కడ మనం ఇన్కమ్ని కనుక్కోవడం కోసం, ఓకే, సో ఇన్కమ్ని ఎంటర్ చేసుకోవడం కోసం ఒక ఇన్కమ్ వేరియబుల్ని తీసుకున్నాం. ఇంట్ వేరియబుల్స్ ఇవి. ఓకే, సో టోటల్ 0 అని చెప్పేసి వాల్యూ అసైన్ చేసుకొని ఒక వేరియబుల్ని తీసుకున్నాం. ఆ తర్వాత యావరేజ్ ఇన్కమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ని తీసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ ఎక్స్ వేరియబుల్ ఎందుకు అని అంటే మనం జస్ట్ లూపింగ్ అనేది చేయడం కోసం, వైల్ లూప్ని యూజ్ చేయడం కోసం మనం x ఈజ్ ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నాం. ఆ తర్వాత ఎన్నిసార్లు లూప్ అవ్వాలి అంటే x ఈజ్ లెస్ దాన్ 10. ఓకే, x ఈజ్ లెస్ దాన్ 10 వరకు మనం ఈ లూపింగ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది 10 టైమ్స్ లూపింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ తర్వాత మనం ప్రాంప్ట్ అనేది రాసుకున్నాము. ఇక్కడ x అనేది ఇవ్వడం ద్వారా ఏమైందంటే మనకు డే 1 డే 2 అనేది క్రియేట్ అయింది. ఓకే, ఈ x++ అనేది మీరు ఇక్కడ కూడా రాసుకోవచ్చు, కానీ ఏమవుతుందంటే డే 0 అని వస్తుంది ఇక్కడ. ఓకే, సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం నేను ఫస్ట్ x++ అనేది రాసుకోవడం జరిగింది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది తీసుకున్నాం, ఎందుకంటే ఇంట్ కాబట్టి ఇది. ఓకే, సో ఇక్కడ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ డాట్ నెక్స్ట్ ఇంట్కి అర్థం ఏంటంటే యూజర్ నుంచి ఎంటర్ చేసినటువంటి వాల్యూని తీసుకొని ఇన్కమ్ అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేయమని దాని అర్థం. సో ఆ తర్వాత ఏం చేస్తుంది, ఇక్కడ తీసుకున్నటువంటి వాల్యూని మనం టోటల్తో ప్లస్ చేస్తున్నాం, అంటే టోటల్కి కలిపేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ అవ్వడానికి ముందు టోటల్ ఎంత ఉంది 0 ఉంది. సో 0 ప్లస్ ఎంటర్ చేసిన వాల్యూ. ఓకే, సో ఆ తర్వాత ఇలా 10 టైమ్స్ జరిగిన తర్వాత వైల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, లూపింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం యావరేజ్ని కనుక్కోగలుగుతాం, ఎందుకంటే టోటల్ ఇన్కమ్ అనేది అప్పటికి క్యాల్కులేట్ అయ్యి ఉంటుంది. ఓకే, 10 టైమ్స్ అంటే మనం ఇక్కడ వరకు ఎంటర్ చేసిన తర్వాత మనకు టోటల్ ఇన్కమ్ అనేది వచ్చింది. సో అప్పుడు మనం టోటల్ బై ఎన్ని రోజులు 10 రోజులు, సో టోటల్ బై టోటల్ డేస్ అనే ఫార్ములాతో మనం యావరేజ్ అనేది కనుక్కున్నాం. అప్పుడు మనం ఫైనల్ రిజల్ట్ని ఈ విధంగా ప్రింట్ చేసుకోవడం జరిగింది. ఓకే,
సో మీరు కావాలనుకుంటే మరొక మ్యాజిక్ కూడా చూపిస్తాను నేను ఇక్కడ. ఏం లేదండి, సింపుల్గా మీకు ఇక్కడ లైన్ అనేది స్పేస్ రావాలనుకోండి, ఇక్కడ ఎంటీ గా వదిలేశారనుకోండి ఈ పారామీటర్స్. సో పారామీటర్స్ అనేవి ఏం లేకుండా ఎంటీ ప్రాంథసిస్ని మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక లైన్ స్పేస్ అనేది వస్తుంది అనమాట. సో ఎంటీ లైన్ వస్తుంది. సో 150, 250, 200, 350, 400, 450, 500, 550, 250 అండ్ 100 అనుకోండి. సో అప్పుడు చూడండి ఇక్కడ లైన్ అనేది స్పేస్ వచ్చేసింది, ఒక లైన్ వదిలేసి మీకు రిజల్ట్ అనేది ప్రింట్ చేసింది. అప్పుడు కొంచెం అందంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు కావాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ టోటల్ ఇన్కమ్ కూడా రాసుకోవచ్చు అనమాట. యువర్ టోటల్ ఇన్కమ్ ఈస్, ఓకే, డైలీ కాదండి, మొత్తం. సో టోటల్ ఇన్కమ్ రాయాలంటే మీరు ఏ వేరియబుల్ని తీసుకోవాలి, టోటల్ వేరియబుల్ని తీసుకోవాలి అంతే. ఓకే, సో టోటల్ ఇక్కడ యువర్ టోటల్ ఇన్కమ్ ఈస్, ఐఎమ్ సారీ, సో టోటల్ అనేది తీసుకోండి మీరు. ఓకే, సో అప్పుడు క్యాల్కులేట్ అయినటువంటి టోటల్ వాల్యూ అనేది మీకు ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే విత్ టోటల్ ఇన్కమ్. ఓకే, సో ఇప్పుడు 150, 250, 350, 650, 150, 250 అండ్ 450, 500, 350 ఆ తర్వాత 700 అనుకోండి. సో అప్పుడు టోటల్ ఇన్కమ్ ఎంత అయింది అంటే 3800 అయింది. సో 10 రోజులకి 3800 అయితే డైలీ ఇన్కమ్ ఎంత అవుతుంది అంటే, డైలీ యావరేజ్ ఇన్కమ్ ఎంత అవుతుంది అంటే 380 రూపీస్ అవుతుంది. ఓకే, సో డైలీ 380 రూపీస్ అంటే 10 డేస్కి ఎంత అవుతుందండి, 3800. కరెక్ట్ వచ్చిందా? కానీ నిజానికి అతనికి రోజు ఒకే రకంగా లేదు, కానీ యావరేజ్గా మాత్రం అతను సంపాదిస్తున్నది డైలీ అంతే అవుతుంది. ఓకే, సో 10 డేస్ తర్వాత చూసుకున్నట్లయితే డైలీ ఎంత సంపాదిస్తున్నామంటే 380 రూపీస్. ఒకరోజు ఎక్కువ ఉండొచ్చు, ఒకరోజు తక్కువ ఉండొచ్చు, కానీ డైలీ అతని యొక్క సంపాదన అనేది ఇదన్నమాట. సో ఈ విధంగా మనం ఒక సింపుల్ సాఫ్ట్వేర్ని లేదా సింపుల్ ప్రోగ్రామ్ని రాసుకోవచ్చు, అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఓకే, సో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, నేను మీకు డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఓకే, మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంత ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఓకే, మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో నేను మీకు మరిన్ని యూస్ఫుల్ ట్యూటోరియల్స్ని అందించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ లైక్ మై వీడియోస్, అండ్ ఇవి చాలా యూస్ఫుల్ వీడియోస్, అండ్ మీ ఫ్రెండ్స్తో వీటిని షేర్ చేసుకోవడం ద్వారా మీరు వారికి కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు, అండ్ నాకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. సో ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ యువర్ ఫ్రెండ్స్, ప్లీజ్ like my videos, please share my videos. Thanks for watching this video.